హలో ఆక్వామ్యాన్. ఈ అక్వేరియం షాప్ లో మన పాకు ఫిష్ అయితే సెల్ చేసేసాం అనమాట. ఇక్కడ చాలా సిగ్లెట్స్, చాలా వెరైటీ చేపలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ నాకు ఈ చేపను తీసుకోవాలొద్దా అని చెప్పి చాలాసేపు ఆలోచించాను. దీన్ని ఏషియాటిక్ లోచ్ అంటారంట, కానీ దీని గురించి నాకు అసలు ఏమీ ఐడియా లేదు. సో ఐడియా లేని చేప ఎందుకు తీసుకోవడం, రిస్క్ మళ్ళీ అని చెప్పి తీసుకోలేదనమాట. అదే షాప్ లో నాకు ఈ ఎర్వోనా కనిపించింది. ఈ ఎర్వోనా చూడండి ఎంత సెక్సీ ఉందో, అసలు నీ అమ్మ జీవితం ఏముందిరా బా ఎర్వోనా అనిపించింది. అసలు ఆ పింక్ టోన్ అది. తర్వాత ఇంకా మన కామన్ గప్పీ ఫిషెస్, ఆల్రెడీ మన దగ్గర చాలా గప్పీస్, ఇంకా గప్పీస్ ఫ్రైస్ కూడా ఉన్నాయన్నమాట. గప్పీ ఫిష్ పాండ్ లో కానీ దీన్ని ఒకటి తీసుకుందాం అనుకున్నాను, గోల్డెన్ ఆల్గైటర్, కానీ తీసుకోలేదు, జస్ట్ అనుకున్నాను అంతే. తర్వాత అక్కడ 2 డిస్కస్లు కూడా ఉన్నాయన్నమాట. డిస్కస్లు అయితే చాలా సెన్సిటివ్ ఫిషెస్. అక్కడే నాకు ఈ జైంట్ ఆల్గైటర్ అయితే కనిపించింది అనమాట. దీని అమ్మ ఎంత పెద్దగా ఉంది రా ఇదైతే. అది మనం చెయ్యి ఎటు తిప్పితే అటు తిరుగుతుంది అనమాట. పొరపాటున అది మన ఏలు కొరికితే ఏమైద్దో ఊహించండి. ఇన్ని చేపలు చూపించినా నువ్వేం తీసుకోలేదా రాబాయ్ అంటే నేను కూడా ఒక చేప తీసుకున్నా. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ అక్వేరియం ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన చేప ఏంటో కామెంట్ చేయండి.